భారతదేశం ఎంతోమంది త్యాగాల వల్ల 1947లో స్వాతంత్రం సాధించగలిగింది. ఎంతోమంది మహానుభావుల యొక్క త్యాగాల వల్ల ఈ దేశం మనం ఏర్పాటు చేసుకోగలిగాం, ఒక స్వతంత్ర దేశం. కానీ ఈ దేశాన్ని గొప్ప దేశంగా మార్చే బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి స్వాతంత్ర దినం మనకు చెబుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈరోజు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిది. ఈరోజు నేను ప్రస్తుతం రెజొనెన్స్ స్కూల్ వనస్థలిపురంలో ఒక అద్భుతమైన కార్యక్రమం, చాలా చక్కగా పిల్లలు వారి భావాలను ప్రదర్శించిన ఒక అద్భుతమైన కార్యక్రమంలో మీతో మాట్లాడుతున్నాను. అంటే పిల్లలలో దేశభక్తి భావనలు, పిల్లలలో దేశం పట్ల అవగాహన, దేశ నిర్మాణాని కోసం మేమేమి చేయగలము అన్న ఒక వినూత్నమైన ప్రయోగాన్ని ఈ స్టేజ్ మీద చూసే అవకాశం నాకు కలిగింది. దానికోసం మా మిత్రులు రెజొనెన్స్ స్కూల్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ గిరిరాజ్ గారు, ప్రిన్సిపల్ గారు, సుజాత మ్యామ్, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని పిల్లల యొక్క భవిష్యత్తును ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ మనం అందరం కూడా భారతదేశాన్ని ఒక ప్రపంచంలో అగ్రగణ్య దేశంగా చూడాలనుకుంటున్నాం. అంటే కేవలం ఒక ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశం మాత్రమే కాకుండా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళి ఏ విధంగా అయితే భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా మార్చే ప్రయత్నం చేసే దాంట్లో మనందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి. అది కేవలం ప్రధానమంత్రి గారో లేకుంటే ముఖ్యమంత్రులో వీరి మీద బాధ్యత కాదు, మనందరి మీద బాధ్యత. మనం అందరం ఎప్పుడైతే మనలో ఉన్న శక్తితో మనం గనక సమాజానికి, దేశానికి గనక మనం కొన్ని విషయాలు గనక మనం సమకూర్చగలిగితే అప్పుడే ఒక గొప్ప దేశంగా భారతదేశం మారుతుంది. కాబట్టి అందరం కలుద్దాం, పెద్దల యొక్క గొప్ప త్యాగాలను గుర్తు తెచ్చుకుందాం. మనం దేశ నిర్మాణం కోసం ఏం చేయగలము అన్నది చెప్పాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలకి నేను ఒక 3 లక్ష్యాల గురించి చెప్పడం జరిగింది. అది అంటే ఉదయాన్నే లేచే నిర్ణయం, తర్వాత వచ్చేసి ఆహారాన్ని వ్యర్థం చేయకుండా నిర్ణయం, జంక్ ఫుడ్ వైపు వెళ్ళకపోవడం, ఇవన్నీ కూడా ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు. అదేవిధంగా స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్ల యొక్క వలయం నుంచి మనల్ని మనం స్వాతంత్రం సంపాదించుకోవాలన్నది కూడా ఆ పిల్లలకు చెప్పింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చేసిన విన్నపం ఏంటంటే ప్రతి ఇంటిలో కూడా ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేసుకోండి, పిల్లలతో సమయాన్ని గడపండి, పిల్లలు పడుకోబోయే ముందు ఒక మంచి కథని చెప్పి పిల్లల్ని పడుకోబెట్టండి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయగలిగితే, అదేవిధంగా టీచర్లందరినీ కూడా నేను కోరిందంటే పిల్లలలో ఒక జిజ్ఞాసను పెంపొందించేయండి. పిల్లలు స్కూలుకు రావడం కేవలం పరీక్షలు రాయడానికి కాదు, వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి. ఆ క్రియేటివిటీ రావాలి అంటే, సృజనాత్మక శక్తి రావాలంటే పిల్లల్లో ప్రశ్నించే ఒక భావం రావాలి, అన్ని విషయాలు తెలుసుకునే వాళ్ళలో జిజ్ఞాస కలగాలి. ఆ విధంగా మీ క్లాసులను ఆ విధంగా మార్చండి అని కూడా వారికి తెలియజేయడం జరిగింది. మరి ఒక్కసారి మీ అందరికీ మా మీడియా ద్వారా 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరం కలిసి ఒక గొప్ప దేశాన్ని నిర్మిద్దామన్న సంకల్పన మీ ముందు సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్, భారత్ మాతాకి జై. నమస్కారం అండి. ఈరోజు రెసిడెంట్ స్కూల్ వనస్థలిపురంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్యలో మేము ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం, భావితరాలకు స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతని, అదేవిధంగా ఈ దేశం స్వాతంత్రం తెచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప లీడర్స్ గురించి చెప్పుకునే వేదికగా ఇది అవతరించడం అనేటటువంటిది మాకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు, దాంతోపాటు పిల్లలు, వీళ్ళ మధ్యలో అండ్ వివి లక్ష్మీనారాయణ గారు ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం, వారు దేశ నిర్మాణంలో అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఎదగడంలో వాళ్ళ పాత్ర ఏంటి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి, అండ్ అదేవిధంగా యాజ్ ఎ విద్యా సంస్థగా మా ప్రాముఖ్యత ఏంటి అనేటటువంటి దాన్ని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం 81 ఇండిపెండెన్స్ డేకి వెళ్ళే లోపల ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో గణనీయమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ.